మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. వెల్కమ్ టు రెడ్ అలర్ట్ స్పెషల్ ఎపిసోడ్. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికే ఈ ప్రోగ్రాం. ఐపీఎస్ అధికారినితో ప్రేమలో పడ్డాననుకున్న వ్యాపారికి ఏ అనుభవం ఎదురైందో గత వారం చూశాం. కిడ్నాప్ అయ్యానన్న యువతి జీవితం ఏ టర్న్ తీసుకుందో ఈ వారం తెలుసుకుందాం. ఓవైపు అమ్మాయి ప్రాణభయంతో పరిగెడుతోంది, మరోవైపు పోలీసులు ఆమెను కాపాడాలని ఆయాసపడుతూ పరుగులు తీస్తున్నారు. చివరకు అమ్మాయి దొరికింది, ప్రాణాలు కాపాడారు పోలీసులు. కానీ విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఏంటా నిజాలు? ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్లో చూద్దాం. హైదరాబాద్ శివారులోని చిలుకూరు రోడ్డు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఓ యువతి భయంగా నడుచుకుంటూ వెళ్తోంది. చూస్తే నీరసంగా కనిపిస్తోంది. కళ్ళు తిరుగుతున్నట్లవుతోంది. ముఖం చూస్తే మత్తుగా కనిపిస్తోంది. భయంతో మధ్యలో వెనక్కి చూస్తూ వడివడిగా నడుస్తోంది. అలా పరధ్యానంగా నడుస్తూ వెళ్తుంటే కాలికి ఏదో తగిలి తూలి పడబోయింది. కిందకు చూస్తే రాయికి తగిలి కాలికి చిన్న దెబ్బ తాకింది. కాసేపు బాధతో అల్లాడిపోయింది. అటు పోలీసులు బైక్పై గాలిస్తూ వెళ్తున్నారు. కానిస్టేబుల్ రామ్ బైక్ నడుపుతున్నాడు. ఎస్ఐ గోవింద్ వెనకాల కూర్చున్నాడు. ఇద్దరూ చుట్టూ చూస్తూ కనుచూపు మేరలో ఎవరైనా కనిపిస్తున్నారేమో అని గమనిస్తున్నారు. కానీ వాళ్లకు మనుషుల జాడ కనిపించడం లేదు. ఓ చోట బైక్ బ్రేక్ వేసి ఇటువైపు వెళ్దామా సార్ అన్నాడు కానిస్టేబుల్ రామ్. సరే కాని బైక్ వెళ్ళేట్టు లేదు కదా అన్నాడు ఎస్ఐ. చూద్దాం సార్ అని బైక్ పార్క్ చేశాడు. ఇద్దరు ఆదరాబాదరాగా ముందుకెళ్తున్నారు. ఎస్ఐ తన సెల్ తీసి ఇంతకు ముందు చేసిన నెంబర్కు కాల్ చేశాడు. ఆ అమ్మాయి కాల్ ఆన్సర్ చేసింది. హలో అంది. కాలికి దెబ్బ తగలడంతో కాస్త బాధగా మాట్లాడుతుంది. హలో, నేను ఎస్ఐని. ఇంతకుముందు నీకు కాల్ చేసే కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావమ్మా అన్నాడు ఎస్ఐ. నువ్వేం భయపడకు. నువ్వు ఇప్పుడెక్కడున్నావో చెప్పు, మేం నీ దగ్గరికే వస్తున్నాం అన్నాడు ఆయాసపడుతూ. ఏమో తెలీదు సార్, నాకేమీ తెలియడం లేదు. దగ్గరలో ఏమీ కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ. నువ్వొక్కదానివే ఉన్నావా? వాళ్ళు కూడా నీ వెంట పడుతున్నారా అని అడిగాడు ఎస్ఐ. ఇప్పటిదాకా వాళ్ళ బారి నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నా సార్, నాకు ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు అంది. నువ్వో పని చేయి, నీకు ఎటువైపైనా మనుషులు తిరుగుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అని అడిగాడు ఎస్ఐ. మళ్ళీ చుట్టూ చూసింది. లేదు సార్ అని చెప్పింది. ఒక పని చెయ్యి, నీకు దూరంగా ఎటువైపైన లైట్లు కనిపిస్తున్నాయా అన్నాడు ఎస్ఐ. అటువైపు ఏదో ఊరు ఉన్నట్లు అనిపిస్తుంది సార్, చాలా లైట్లు కనిపిస్తున్నాయి అని చెప్పింది. ఆలస్యం చేయకు, దూరంగా పరిగెత్తు. నువ్వు ఇప్పుడున్న దగ్గర నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. నీకు లైట్లు ఎటువైపు కనిపిస్తున్నాయో అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. క్విక్, నువ్వు ఇప్పుడున్న దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు, నీకు ప్రమాదం. ఈలోగా మేము నీ దగ్గరకు వస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు, కొద్దిసేపట్లోనే నిన్ను కలుస్తాం అన్నాడు ఎస్ఐ. ఏమో సార్, నాకు భయంగా ఉంది. నువ్వు ఫోన్ కట్ చేయకు, పరిగెత్తుకుంటూ వచ్చాయి అన్నాడు ఎస్ఐ. నీ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయి అన్నాడు ఎస్ఐ. సరే అని
ఆమె సెల్ లైటు ఆన్ చేసింది. సెల్ చెవి దగ్గరే పెట్టుకొని పరిగెత్తుతోంది మానస. అప్పటికే అలసిపోయి ఉన్న మానస అలా పరుగెత్తి ఓ చోట కింద పడిపోయింది. ఎస్ఐ మాట్లాడుతూనే ఉన్నాడు. హలో, ఏమైంది అన్నాడు ఎస్ఐ. సార్, నాకింకా ఓపిక లేదు, నేను లేవలేను అంటోంది మానస. అలా కాదు, నువ్వు నేను చెప్పినట్లు విను అంటూ ఎస్ఐ ఆయాసపడుతున్నాడు. ఎస్ఐ వెంటే కానిస్టేబుల్ రామ్ కూడా పరిగెత్తుతున్నాడు. ఈలోగా పోలీస్ స్టేషన్ నుంచి మరో సెల్కి కాల్ వచ్చింది. అది టెక్నికల్ డిపార్ట్మెంట్ కాల్. సార్, ఆ అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ మీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో చూపిస్తున్నాయి. అంటే మీరు ఆ అమ్మాయికి దగ్గరలోనే ఉన్నారు అన్నాడు టెక్నికల్ ఎక్స్పర్ట్. అవునా, సరే సరే, మీరు అలాగే ట్రాక్ చేస్తూ ఉండండి అని కాల్ కట్ చేశాడు ఎస్ఐ. మరో సెల్ తీసుకొని మనసా అని పిలిచాడు. అంది నెమ్మదిగా మూలుగుతూ. అప్పటికే కింద పడిపోయి ఉంది. ఒకసారి చుట్టూ చూడు, నీకేమైనా కనిపిస్తోందా అడిగాడు ఎస్ఐ. ఓపిక కూడబట్టుకొని తలెత్తి పైకి చూసింది. అటువైపు దూరంగా ఏదో ఒక పెద్ద గీటు కనిపిస్తోంది. నేను కాలిబాటలో ఉన్నాను అని చెప్పింది మానస. సరే, మేమొస్తున్నాం అని మళ్ళీ రోడ్డు మీదకు వచ్చారు ఎస్ఐ, కానిస్టేబుల్. బైక్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఒక గేట్ కనిపించింది. దాని పక్కనే ఓ కాలిబాట కనిపించింది. అది చూడగానే ఎస్ఐ ముఖంలో ఆనందం తొంగి చూసింది. ఏదో సాధించిన వాడిలా గర్వంగా ఫీల్ అవుతూ ఆ కాలిబాట వైపు చూశాడు. దూరంగా చిన్న వెలుతురు కనిపిస్తోంది. అది మొబైల్ ఫ్లాష్ లైట్ అని అర్థమైంది. అటువైపు బైక్ తిప్పి హెడ్ లైట్ వేశాడు. హలో మనస, ఒకసారి ఆ గైట్ వైపు చూడు, ఏదైనా లైట్ కనిపిస్తోందా అడిగాడు ఎస్ఐ. అటువైపు చూసి కనిపిస్తోంది అని బదులిచ్చింది. మానస ఆ విషయం చెప్పగానే క్షణాల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆమె ముందు వాలిపోయారు. ఆమె పూర్తిగా అలసిపోయింది. ఎస్ఐని చూడగానే భయంతో వణికిపోయింది. నేనమ్మా ఎస్ఐని, భయపడకు అన్నాడు. కానీ మానస స్పృహ తప్పిపోయింది. మానసను వెంటనే దగ్గరలో ఉన్న క్లినిక్ కు తరలించారు ఎస్ఐ, కానిస్టేబుల్. ఓ అరగంటలో కాస్త స్పృహలోకి వచ్చింది మానస. కానీ ఇంకా మత్తు పూర్తిగా దిగినట్లు కనిపించలేదు. ఆమె కదలడం చూసిన ఎస్ఐ ఆమెను తట్టి లేపాడు. మానస, మానస, వినిపిస్తోందా? అసలేం జరిగింది అన్నాడు ఎస్ఐ. సార్, కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాను సార్. అందులో ఎవరూ లేరు. ఆ ఆటోవాడు నన్ను అటువైపు తీసుకెళ్లాడు. అటువైపు మనుషులెవరూ లేరు. కానీ మధ్యలో మరో ముగ్గురు ఆటో ఎక్కారు. అందరూ కలిసి నన్ను దూరంగా తీసుకెళ్ళి అని ఏడుస్తోంది. సరే, నువ్వు ఆటో ఎక్కడెక్కావు అడిగాడు ఎస్ఐ. సన్ సిటీ దగ్గరలో ఎక్కాను సార్ అని చెప్పింది. అవునా, మరి నిన్ను చూస్తే మత్తుగా ఉన్నట్టున్నావు, వాళ్ళేమైనా ఇచ్చారా అన్నాడు ఎస్ఐ. అవును సార్, ఏదో తినిపించారు. దాంతో నాకు అంతా మత్తుగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అంది. సరే, నువ్వైతే రెస్ట్ తీసుకో, ఆ బద్మాష్ గాళ్ళ సంగతి నేను చూసుకుంటా.
అప్పటికి రాత్రి 9 గంటలవుతోంది. మిస్టర్ రామ్, ఏదేమైనా సరే ఈ కేసును వీలైనంత తొందరగా ఛేదించేయాలి. అందుకోసం అవసరమైన అన్ని రకాల హెల్ప్స్ తీసుకుందాం. ఆ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ తీసుకోమని మన టెక్నికల్ టీంకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే ఇవాళ అమ్మాయి తిరిగిన ఏరియాలో ఆ సమయంలో ఏ సెల్ ఫోన్ నెంబర్లు సిగ్నల్స్ ఉన్నాయో కూడా తెలుసుకోమని చెప్పు అన్నాడు ఎస్ఐ. సరే సార్ అని తన సెల్ తీసి టెక్నికల్ టీంకు కాల్ చేశాడు కానిస్టేబుల్ రామ్. పోలీసులు ఏం తేల్చారు? మానసను కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికారా? టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా ఉపయోగపడ్డాయి? ఈ కేసులో ఎవరెవరిని విచారించారు? ఎస్ఐ గోవింద్ ఎదురుగా కూర్చున్నాడు మానస తండ్రి పరశురాం. లోపలే బాధపడిపోతున్నాడు. తమ కూతురికి ఎంత కష్టం వచ్చిందో ఊహించుకొని కుమిలిపోతున్నాడు. పరశురాం గారు, నిన్న సాయంత్రం మీ కూతురు గురించి మొదటగా కాల్ చేసింది మీరే కదా అన్నాడు ఎస్ఐ గోవింద్. అవును సార్, బదులిచ్చాడు పరశురాం. అసలేం జరిగింది? మీ అమ్మాయి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళింది? మీకు ఏ సమయంలో కాల్ చేసింది? కిడ్నాప్ గురించి ఎప్పుడు చెప్పింది? వివరంగా చెబుతారా అన్నాడు ఎస్ఐ. సరే అని చెప్పడం మొదలు పెట్టాడు పరశురాం. ఉదయం కాలేజీకి వెళ్ళింది సార్. సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి రావాలి. 5 గంటలైంది. అప్పటికి రాలేదని వాళ్ళమ్మ కాల్ చేసింది సార్. అయినా చాలాసేపు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అందరం కంగారు పడ్డాం. పదే కాల్స్ చేయడంతో ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావని ఆతృతగా అడిగాం. ఏమీ మాట్లాడలేదు. ఇంత లేట్ అయింది, ఎక్కడున్నావమ్మా అని పదే అడగడంతో నోరు విప్పింది. అమ్మా, ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. ఆటోలో ఇంటికి వస్తుంటే నన్ను వేరే రూట్లో తీసుకెళ్లారు. నాకు భయంగా ఉందమ్మా అని చెప్పింది. దీంతో మేమంతా భయపడ్డాం. వెంటనే ఆ కాల్ కట్ చేసి డైల్ 100కు కాల్ చేశాం సార్. వివరాలన్నీ చెప్పి మా అమ్మాయి సెల్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్ ఎక్కడుందో కనుక్కొని మా అమ్మాయిని కాపాడాలని ప్రాధేయపడ్డాం. దీంతో మీరు వెంటనే చేజ్ చేశారు సార్. నిజంగా మీరు నిన్న అంతగా కష్టపడకపోతే మా అమ్మాయి మాకు దక్కేది కాదు సార్ అన్నాడు పరశురాం. అది మా డ్యూటీ అండి. పైగా అమ్మాయి కదా, సేఫ్గా కాపాడటమే మా ముద్దున్న కర్తవ్యం. అయితే అమ్మాయి పూర్తిగా మత్తులో ఉంది. వాళ్ళేదో మత్తు పదార్థం ఇచ్చినట్టున్నారు. అయినా ఆమె ఇచ్చిన క్లూలతో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 1-2 రోజుల్లో ఈ కేసును తేల్చేస్తాం. మాకు అవసరమైతే మీరు ఏదైనా సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉండండి అన్నాడు ఎస్ఐ. తప్పకుండా సార్, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం అని లేచి బయటకు నడిచాడు పరశురాం. కానిస్టేబుల్ రామ్ ఇద్దరు ఆటో డ్రైవర్లను వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. వాళ్ళని చూడగానే ఎస్ఐకి విషయం అర్థమైంది. సార్, నిన్న రాత్రి మనం టేకప్ చేసిన కేసులో ఈ ఇద్దరు ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నారు సార్. అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఇద్దరు ఆటో డ్రైవర్లు వీళ్ళే అని అనుమానం ఉంది అన్నాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ అలా చెప్పగానే సీట్లో నుంచి లేచిన ఎస్ఐ లాఠీతో ఆ ఇద్దరిని దబా బాదేశాడు. ఎస్ఐ ఎందుకు కొడుతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. సార్, కొట్టకండి సార్. సార్, వద్దు సార్, మేమేం తప్పు చేశాం సార్, మాకు తెలిసి ఏ తప్పు చేయలేదు సార్ అని బతిమిలాడుతున్నారు. వాళ్ళను కొట్టడం ఆపిన ఎస్ఐ తన సీట్లో కూర్చున్నాడు. నిన్న మీరేం చేశారో నాకు తెలుసురా అన్నాడు ఎస్ఐ. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సార్,
మేమిద్దరం అదే ఏరియాలో ఉంటాం, కానీ నిన్న మేం మాత్రం కలుసుకోలేదు సార్ అన్నాడు అందులో ఒక అతను. ఒరేయ్, మీ వేషాలు నా దగ్గర కాదు. మీరంతా కలిసి ఓ అమ్మాయిని నిన్న రాత్రి కిడ్నాప్ చేసి ఏం చేశారో కూడా మాకు తెలుసు. ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. మీకు మీరుగా నిజం ఒప్పుకుంటే మీకే మంచిది, లేదంటే పోలీస్ ట్రీట్మెంట్ చూపించాల్సి ఉంటుంది అని గద్దించాడు ఎస్ఐ. అది వినగానే ఆ ఇద్దరికి పై ప్రాణాలు పైనే పోయాయి. సార్, ఎవరు చేశారో ఏం చేశారో మాకైతే తెలియదు సార్. మేమిద్దరం ఫ్రెండ్స్. ఒకవేళ మాలో ఎవరైనా ఏదైనా చేస్తే మా ఇద్దరికీ తెలుస్తుంది. మీరేమో మేమిద్దరం కలిసి ఆ అమ్మాయిని ఏదో చేశామంటున్నారు. అస్సలు కాదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు అన్నాడు అందులో ఒక ఆటో డ్రైవర్. సార్, మీరు మమ్మల్ని చంపినా సరే అబద్ధం చెప్పండి సార్. మీరు ఎవరినో తీసుకురాబోయి మమ్మల్ని తీసుకొచ్చినట్టున్నారు. మీరేం చేసినా, ఎంత చిత్రహింసలు పెట్టినా మేమైతే మీరు అనుమానిస్తున్న వాళ్ళం కాదు సార్. దయచేసి మరోసారి రివ్యూ చేసుకోండి సార్. నిజంగా మేము తప్పు చేశామని తేలితే గురేసుకొని చనిపోతాం సార్ అన్నాడు ఓ ఆటో డ్రైవర్ ఆక్రోశంగా. మిస్టర్ రామ్, వీళ్ళు ఇలా చెప్పరు గాని మన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నాడు ఎస్ఐ. వీళ్లను ఇన్వెస్టిగేషన్ రూమ్కు తీసుకెళ్ళు. సాయంత్రానికి నాకు క్లారిటీ రావాలి అన్నాడు ఎస్ఐ. సరే సార్ అని ఇద్దరిని తీసుకెళ్లాడు కానిస్టేబుల్ రామ్. అక్కడ ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ చేశారు. సాయంత్రం ఇద్దరిని ఎస్ఐ దగ్గరకు తీసుకొచ్చాడు కానిస్టేబుల్ రామ్. ఇద్దరూ నడవలేకపోతున్నారు. బలవంతంగా ఎస్ఐ ముందు నిల్చున్నారు. ఇప్పుడు తెలిసిందా పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో? నిజం కక్కేశారా అని కానిస్టేబుల్ వంక చూశాడు ఎస్ఐ. సార్, ఒకడైతే ఏం చేసినా నాకు తెలియదని ముందుకేస్తున్నాడు సార్. మరొకడు మన ట్రీట్మెంట్కు తాళలేక నేనే చేశానని ఒప్పుకున్నాడు. కానీ ప్లేస్ విషయం వేరే చెబుతున్నాడు. నాకైతే వీళ్ళు కాదని అనిపిస్తుంది సార్ అని నెమ్మదిగా అన్నాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ అలా అనేసరికి ఎస్ఐ గోవింద్ పునరాలోచనలో పడ్డాడు. మన టెక్నికల్ టీం కూడా ఓ రిపోర్ట్ ఇచ్చారు అని ఎస్ఐకి ఒక ఫైల్ ఇచ్చాడు. ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. అది చూసి టెక్నికల్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ టెక్నీషియన్ని అడగగానే అతను అంతా ఆప్షన్స్ చేసి నిన్న అమ్మాయి ఉన్న ఏరియాలో చూపించే సెల్ నెంబర్ల లొకేషన్ హిస్టరీ, ఆ హిస్టరీలో ఈ ఇద్దరు ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ నెంబర్లు అసలు నిన్న ఆ ప్రాంతంలోనే లేవు. మళ్ళీ ఛాంబర్లోకి వెళ్ళి ఆలోచిస్తూ, నిన్న మీరు ఎటెళ్లారా? ఫైనల్గా అడుగుతున్నా చెప్పండి అన్నాడు ఎస్ఐ. సార్, నిన్న సాయంత్రం 6:30 గంటల దాకా ఆటో నడిపాం. తర్వాత సినిమాకి వెళ్ళాను. క్వార్టర్ బాటిల్ మందు తాగి ఇంటికి వెళ్ళాను సార్. అసలు మీరు అడుగుతున్నవి ఏవి నాకు తెలియదు సార్. నా భార్య పిల్లల మీద ఒట్టు సార్ అన్నాడు ఆటో డ్రైవర్. మరొక ఆటో డ్రైవర్, సార్, నాకు నిన్న సిటీకి గిరాకీ తగిలింది. నేను తిరిగి వచ్చేసరికి 9 గంటలు దాటిపోయింది. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మీకు అనుమానంగా ఉంటే సీసీ కెమెరాలో ఫుటేజ్ చూడండి సార్ అని చెప్పాడు ఇంకో ఆటో డ్రైవర్. అతను సీసీ కెమెరాలు అనేసరికి ఎస్ఐకి ఓ ఆలోచన వచ్చింది. సరే, మీరు నేను చెప్పేదాకా ఇంటికి వెళ్ళొద్దు. మిస్టర్ రామ్, ఫాలో మీ అని బయటకు నడిచాడు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాడు. ఆ ఫుటేజీ చూసిన ఎస్ఐ విస్తుపోయాడు. ఆ అమ్మాయిని ఎస్ఐ గుర్తించింది రాత్రి 7:30 గంటలకు. కానీ ఆ అమ్మాయి 5:30 గంటల దాకా ఒంటరిగా తిరుగుతోంది. ఆ తర్వాత ఎవరో అబ్బాయి బైకుపై ఎక్కి వెళ్ళిపోయింది. అది చూసిన ఎస్ఐకి దిమ్మ తిరిగిపోయింది. ఆటోలో వెళ్ళానని అమ్మాయి చెప్పింది, కానీ బైకుపై వెళ్ళింది. ఇందులో ఏదో మిస్టరీ ఉందన్న ఆలోచనకు వచ్చాడు ఎస్ఐ. బాధితురాలు కిడ్నాప్ చేశారంది.
సామూహికంగా అత్యాచారం చేశారని చెప్పింది. సాంకేతిక ఆధారాలేమో భిన్నంగా దొరికాయి. మరి ఈ ఎపిసోడ్లో అసలు వాస్తవమేంటి? ఎవరూ ఊహించని భయంకర నిజమేంటి? క్లైమాక్స్లో చూద్దాం. బాధితురాలి సెల్ ఫోన్ తెప్పించాడు ఎస్ఐ. అందులో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని పరిశీలించాడు. అమ్మాయి వాడుతున్న యాప్స్, ఆమె చేసిన ఫోన్ కాల్స్ అన్నీ విశ్లేషించాడు. మానస తనను కిడ్నాప్ చేశారని చెప్పకముందు ఓ నెంబర్కి 2-3 సార్లు కాల్ చేసింది. అంతేకాదు, ఆమె యూట్యూబ్ ఎక్కువగా చూస్తుందని గుర్తించాడు. యూట్యూబ్లో అన్ని కిడ్నాపులు, మిస్టరీ వీడియోలు చూస్తున్నట్లుగా డేటా హిస్టరీ చూపిస్తోంది. వెంటనే మానస తండ్రిని పిలిపించాడు ఎస్ఐ. చూడండి పరశురామ్ గారు, మీ అమ్మాయి కేసులో మాకు క్లూలన్నీ విభిన్నంగా వస్తున్నాయి. మీ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదో చెప్పండి అన్నాడు ఎస్ఐ. చాలా మంచి సార్, ఎవరిని నొప్పించేది కాదు అన్నాడు పరశురామ్. అలా కాదు, ఆమెకు ఏవైనా అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? ఎప్పుడైనా మిమ్మల్ని ఆట పట్టించిందా అడిగాడు ఎస్ఐ. ఆట పట్టించడం అంటే సందేహించాడు పరశురామ్. అంటే తనకిష్టమైన విషయం గురించి మీకు తప్పుగా చెప్పడం వంటిది అన్నాడు ఎస్ఐ గోవింద్. ఆ వెంటనే అమ్మాయి సెల్ ఫోన్లో కిడ్నాప్కు చెందిన వీడియోలు, సినిమాలు చూడటం వంటి హిస్టరీని చూపించాడు. అంటే మా అమ్మాయికి కిడ్నాప్ స్టోరీలంటే బాగా ఇష్టం సార్, ఎప్పుడూ అవే చూసేది. గతంలో ఓసారి కూడా కిడ్నాప్ అయ్యానంటూ మమ్మల్ని ఆట పట్టించింది. అయితే ఇప్పుడు మాత్రం నిజంగా కిడ్నాప్ చేశారు సార్, మీకు తెలుసు కదా అన్నాడు పరశురామ్. సరే మీరు కూర్చోండి అని మానసను పిలిపించాడు ఎస్ఐ. చెప్పమ్మా, నిన్ను నిజంగానే కిడ్నాప్ చేశారా అని అడిగాడు. అవును సార్ అంది వాళ్ళ నాన్నను చూస్తూ. మాకు ఎవిడెన్స్ అన్నీ దొరికాయి. నువ్వు ఏం చెప్పినా ఆధారాలు మాత్రం తప్పుగా చూపించావు. నిన్న ఏం జరిగిందో, నువ్వెందుకు అబద్ధం చెప్పావో వివరంగా చెప్పు అన్నాడు ఎస్ఐ. సార్, వాస్తవానికి నేనే మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే మీరే పిలిపించారు. ఆ రోజు నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు సార్. నా కేసు ఇంత పబ్లిసిటీ అవుతుందని నేను ఊహించలేదు. ఆ రోజు సాయంత్రం నా బాయ్ ఫ్రెండ్తో బైక్పై వెళ్ళాను. నాకు గంజాయి అలవాటు ఉంది. అతనే నాకు ఆ అలవాటు కూడా చేశాడు. కరోనా టైంలో ఇంట్లో నుంచి వెళ్ళే అవకాశం రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ రోజు మోతాదుకు మించి గంజాయి తీసుకున్నాను. నా ఫ్రెండ్ నా పరిస్థితిని చూసి ఏం చేశాడో నాకు తెలీదు. అయితే తర్వాత మా అమ్మ పదే పదే ఫోన్ చేసింది. అప్పటికే ఆలస్యం కావడంతో ఏం చేయాలో తోచక కిడ్నాప్ చేశారంటూ అబద్ధం చెప్పాను. దీంతో మా అమ్మా నాన్నలు మీరు హైరాణ పడ్డారు అని చెప్పింది మానస. అది విన్న పరశురామ్కు నోట మాట రాలేదు. కూతురు ఇలా తయారైందేంటన్న బాధ ఆయన గుండెను తొలిచేసింది. అమ్మాయి కిడ్నాప్ అంతా డ్రామా అని, ఆటో డ్రైవర్లను తాము ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పది రోజులు గడిచింది. కిడ్నాప్ డ్రామా ఆడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చూశారుగా, అమ్మాయి ఆకతాయితనంగా చెప్పిన మాటలు తల్లిదండ్రులను హడలెత్తించాయి. పోలీసులనే ముప్ప తిప్పలు పెట్టాయి.
చివరకు ఆ అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సో జీవితంలో అతి ముఖ్యమైన విషయాల్లో, సున్నితమైన అంశాల్లో అబద్ధాలు పనికిరావని హెచ్చరిస్తోంది వాస్తవంగా జరిగిన ఈ సంఘటన. నేరాలు, దారుణాలనే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతుంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేస్తుంది. అలాంటి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ వస్తుంది రెడ్ అలర్ట్.